ద్యూత సభలో ద్రౌపది యొక్క ప్రవర్తన, ఆమె యొక్క ధర్మ తత్పరత, ధర్మశీలత ఏమిటో మనం ఈ రోజు నుంచి చెప్పుకోబోతున్నాం. మహాభారతంలో ద్రౌపదికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఘట్టమంతా కూడా ఈ సభాపర్వంలోది, ఈ ద్యూత సభలో ఉన్నటువంటిది. సామాన్యంగా లోకంలో కేవలం విమర్శించాలనుకునేటువంటి వాళ్ళు, విమర్శే ప్రధానంగా పెట్టుకున్నటువంటి వాళ్ళు ఒక విమర్శ చేస్తూ ఉంటారు. అదేమిటంటే, ద్యూత సభలో ధర్మరాజు సంపదలన్నింటినీ కోల్పోయాడు శకునితో ఆడుతున్నటువంటి మాయాజూదంలో. తర్వాత తమ్ముల్ని ఓడిపోయాడు, తర్వాత తనంతా తాను ఓడిపోయాడు, ఆ తర్వాత ద్రౌపదిని ఓడిపోయాడు కదా. మరి అలా ఓడింపబడినటువంటి ద్రౌపదిని సభకి తీసుకొని రమ్మని దుర్యోధనుడు ప్రాతిగామిని పంపాడు. మరి ఆమెమో నన్నోడి తన్నోడనా, తన్నోడి నన్నోడనా, నేను ధర్మ విజితనా అధర్మ విజితనా అని ఒక ధర్మ సందేహం లేవనెత్తి సభకి రావటానికి నిరాకరించింది. ఇది ధర్మమా? తన భర్తలు దుర్యోధనుడికి సేవకులయ్యారు, మరి తాను మాత్రం దుర్యోధనుడి యొక్క ఆజ్ఞని పాటించదా, ఉల్లంఘిస్తుందా? ఆ దుర్యోధను యొక్క ఆజ్ఞను తిరస్కరించడం ధర్మమా అని కొంతమంది సందేహం వ్యక్తం చేస్తూ ఉంటారు. అయితే ద్రౌపది ఎందుకలా ధర్మ సందేహం లేవనెత్తింది? ఆ విషయంగానే తెలియాలంటే మనం జూదం జరిగినటువంటి విధానం అంతా తెలుసుకోవాలి. కాబట్టి ముందుగా జూదం ఎలా ప్రారంభమైందో, ఎలా జరిగిందో ఆ విషయాన్ని తెలుసుకుందాం. ఇది సభాపర్వంలో, మహాభారతంలో సభాపర్వంలో 60వ అధ్యాయం దగ్గర నుంచి ప్రారంభమవుతుంది ఈ జూదం. మరి అది ఏముందో మనం సంస్కృత మహాభారతంలో ఉన్నటువంటి దాన్ని ఉన్నట్టుగా మనం ఇక్కడ చెప్పుకోవడానికి ప్రయత్నిద్దాం. జూదం ప్రారంభమైంది. ఎంతో విలువైనటువంటి మణిరత్నాలు పణంగా పెట్టాడు ధర్మరాజు. దుర్యోధనుడు కూడా మణుల్ని, ధనరాశుల్ని పణంగా పెట్టాడు. శకుని పాచికలు వేశాడు. ఓ ధర్మనందన, ఈ పందెం నేనే గెలిచాను అన్నాడు శకుని. శకుని, నీవు మోసంతో ఈ పందెంలో నన్ను ఓడించావు, అందుకే ఇలా గర్విస్తూ ఉన్నావు. సరే, అక్షయ ధనరాశులతో కూడినటువంటి పెట్టెలు, సువర్ణ రాశులు పణంగా పెడుతున్నాను అన్నాడు ధర్మరాజు. శకుని పాచికలు వేసి, ఈ పందెం కూడా నేనే గెలిచాను అన్నాడు. ఆ తర్వాత ఒక్కొక్కటిగా చైత్ర రథాన్ని, 64 కళల్లో ప్రవీణులైనటువంటి తరుణ వయస్సులో ఉన్నటువంటి 1,00,000 మంది దాసీలని, అలాగే కార్యశూరులైనటువంటి 1,00,000 మంది దాసుల్ని, సువర్ణ హారాలతో వెలిగిపోయేటువంటి 1000 ఏనుగుల్ని ఒక్కొక్కటిగా ఓడిపోయాడు ధర్మరాజు. ఆ తర్వాత సువర్ణ పతాకాలతో, శ్రేష్టమైనటువంటి గుర్రాలతో, అనుభవజ్ఞులైనటువంటి సారథులతో శోభిస్తూ ఉన్నటువంటి 1000 రథాలని, అర్జునుడు సాధించి తెచ్చినటువంటి గంధర్వ హయాలని, తన దగ్గర ఉన్నటువంటి సువర్ణ రాశుల్ని వరుసగా ఓడిపోతూ ఉన్నాడు. ఒక్కొక్కటి పణంగా పెట్టడం, ఈ పందెం నేనే గెలిచాను అని శకుని అంటాం. మళ్ళీ ఇంకోటి పెట్టడం, ఈ పందెం నేను గెలిచాను అని అంటాం. అంటే ఒక్క పందెం కూడా ధర్మరాజు గెలవాల, మొత్తం అన్నీ శకునే గెలుస్తూ ఉన్నాడు. దారుణమైనటువంటి శకుని యొక్క ఈ కపట జోదాన్ని తిలకించినటువంటి విదురుడు అనేక విధాలుగా ధృతరాష్ట్రునికి హితబోధ చేశాడు. ధృతరాష్ట్రుని యొక్క కొలువులో ధర్మాన్ని చెప్పడానికి ఏమాత్రం వెనకాడకుండా ధైర్యంగా, ఎలాంటి మినహాయింపులు లేకుండా మాట్లాడేటువంటి వాడు ధర్మవేత్త అయినటువంటి విదురుడు ఒక్కడే.
అతడు చెప్పదలుచుకున్నటువంటి విషయం చెప్పడానికి ఏమాత్రం కూడా జంకడు. అందుకనే అంటున్నాడు, జూదం అనేటువంటి మైకవలో పడిపోయినటువంటి నీ పుత్రుడు పాండవుల వల్ల కలిగేటువంటి నాశనాన్ని ఊహించలేకపోతా ఉన్నాడు. ఇప్పటికైనా నా మాట విని ఆపదలు కొని తెచ్చుకోవద్దు. పాండవులతో వైరం ఓ ధృతరాష్ట్ర మహారాజా నీ ఒక్కడితోనో నీ దుష్టుడైనటువంటి పుత్రుడు దుర్యోధనుడితోనో సరిపెట్టుకోదు. నీ సమస్తమైనటువంటి పుత్ర మిత్ర బాంధవ ప్రజలతో సహా సర్వుల్ని తుడిచిపెట్టి వేస్తుంది. ఇది భయంకరమైనటువంటి సంగ్రామానికి దారితీస్తుంది అని ఎన్నో విధాలుగా హెచ్చరికలు చేశాడు విదురుడు. అయితే ధృతరాష్ట్రుడు కానీ దుర్యోధనుడు కానీ ఎవ్వరికీ విదురుడి యొక్క మాటల చెవికి ఎక్కల. ఆయన యొక్క ధర్మబోధని ఆలకించేటువంటి స్థితిలో లేరు వారు. ఇదంతా వింటూనే విననట్టుగా నటిస్తూ ఉన్నటువంటి శకుని ధర్మరాజుతో అంటున్నాడు, మహారాజా నీ ధనాన్ని, రత్నరాసుల్ని, ఏనుగుల్ని, గుర్రాలని, రథాలని, దాసదాసీజనుల్ని ఇప్పుడు పందెంలో పెట్టి ఓడిపోయావు. ఇంకా ఏం పణంగా పెడతావు అన్నాడు. అప్పుడు ధర్మరాజు అంటున్నాడు, సింధు నదీ తీరం నుంచి పర్ణాశా నదీ తీరం వరకు ఉన్నటువంటి భూముల్లో ఉండే ఎద్దుల్ని, ఆవుల్ని, గుర్రాలని, మేకల్ని, గొర్రెల్ని వీటన్నింటినీ వండుతున్నాను అన్నాడు. పాచికలు వేశాడు. అవి కూడా నేనే గెలుచుకున్నాను అన్నాడు శకుని. ఇక చివరిగా బ్రాహ్మణులకు దానంగా ఇచ్చినటువంటి అగ్రహారాలను మినహాయించి మిగిలినటువంటి నగరాలు, జనపదాలు, అందులో నివసించేటువంటి బ్రాహ్మణేతరులైనటువంటి జనుల్ని పడంగా పెట్టాడు ధర్మరాజు. పాచికలు వేసి వాటిని కూడా నేనే గెలుచుకున్నాను అన్నాడు శకుని. అని ఓ ధర్మరాజా, అంటే ఇప్పుడు రాజ్యం కూడా పోయింది, ఇంకా ఇప్పుడు ఏం వండుతావు అని శకుని ప్రేరేపిస్తే, నా సోదరుడు నకుల్ని నా ధనంగా పణంగా పెడుతున్నాను అన్నాడు ధర్మరాజు. శకుని పాచికలు వేసి, యుధిష్ఠిరా నీ ప్రియ సోదరుడైనటువంటి నకులుడు మా అధీనుడయ్యాడు, ఇప్పుడు ఎవరు నడుతావు అన్నాడు. ధర్మ ప్రబోధకుడు, మహాపండితుడు, విద్వాంసుడు అయినటువంటి సహదేవుణ్ణి పందెంగా వడ్డుతున్నాను అన్నాడు ధర్మరాజు. పాచికలు వేశాడు శకుని. నకులుడితో పాటుగా సహదేవుడు కూడా మా చేత జయించబడ్డాడు అన్నాడు శకుని. ఇక్కడ ధర్మరాజు ముందుగా వడ్డింది నకులుణ్ణి. అయితే ఆంధ్ర మహాభారతంలో మాత్రం ముందుగా సహదేవుణ్ణి పందెంలో వడ్డినట్టుగా రాయటం జరిగింది. ఇది మరి స్వతంత్రించి ఇలా వ్రాశారో లేకపోతే ఆనాడు ఆయనకి లభించినటువంటి గ్రంథంలో అలా ఉందో కానీ, ఈనాడు లభిస్తున్నటువంటి సంస్కృత మూల భారత గ్రంథాలన్నింటిలో కూడా ముందుగా నకులుణ్ణి, ఆ తర్వాతనే సహదేవుణ్ణి వడ్డినట్టుగా చెబుతూ ఉన్నాయి. మరి ఈ తెలుగుదేశంలో, ఆంధ్రదేశంలో తెలుగులో ఉన్నటువంటి ఈ గ్రంథాన్ని అనుకూలంగా, అంటే దానిని అనుసరించి సినిమాలు కానీ సీరియల్స్ కానీ తీయటం వల్ల వాటన్నింటిలో కూడా అలాగనే ముందు సహదేవుణ్ణి తర్వాత నకులుణ్ణి చెప్పటం జరుగుతూ ఉంది. ఈ ఇద్దరిని వడ్డిన తర్వాత ఏమి జరిగిందో మళ్ళీ ఈ జూదంలోకి వెళదాం. ఇప్పుడు శకుని అంటున్నాడు, ఓ యుధిష్ఠిరా, మాద్రీసుతులు నీ సోదరులు అయినటువంటి నకుల సహదేవులు మా అధీనులయ్యారు. ఇక నీ ప్రియ సోదరులు భీమార్జునులు మిగిలి ఉన్నారు. వారిద్దరూ నీకు అత్యంత ఆత్మీయులు, మాననీయులు. కాబట్టి వారిని మాత్రం నువ్వు పందెంలో వడ్డవలే. వారిని నువ్వు వడ్డుతావని నేను అనుకోను అన్నాడు శకుని. దానికి ధర్మరాజు, ఒరి దుష్టుడా, అధర్మపరుడా, కపటవర్తనుడా, ఓ శకుని, నీవు మా సోదరుల మధ్య చిచ్చు రగిలించడానికి చూస్తున్నావు. అంటే మాతృ సోదరుల్ని వడ్డావు, ఇప్పుడు నీ సోదరులు ఉన్నారు కదా వాళ్ళని వడ్డవులే, ఎందుకనంటే వాళ్ళు చాలా గొప్పవాళ్ళు కదా అని అంటే వాళ్ళకి వీళ్ళకి మధ్యలో ఆ తేడా, అంటే వాళ్ళనైతే వదిలేసావు, వీళ్ళనైతే నువ్వు వదలవని తేడా పెట్టడం కోసం ప్రయత్నించాడు. అందుకనే అంటున్నాడు ధర్మరాజు,
మా సోదరుల మధ్య చిచ్చు తగిలించడానికి ప్రయత్నిస్తున్నావు అన్నాడు. అప్పుడు శకుని అంటున్నాడు, ధర్మనందన, ధనలోభంతో అధర్మాన్ని ఆచరించేటువంటి మనుష్యులు నరకంలో పడిపోతారు. నువ్వు వయస్సులో పెద్దవాడివి, గుణాలలో శ్రేష్ఠుడివి, భరతవంశ భూషణుడివి, నీకు నమస్కారం. జూదంలో ఓడిపోతున్న కొద్దీ మానసికంగా స్థాయిని కోల్పోతూ ఉంటారు, నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. నిజం చెప్పాలంటే అలాంటి మాటలు అతడు మేలుకొని ఉన్నప్పుడే కాదు, నిద్రలో కూడా కలవరించడు అని రెచ్చగొట్టాడు శకుని. అంటే నువ్వు ఓడిపోతున్నావు, అందుకని సహనాన్ని కోల్పోతున్నావు అనేటువంటి మాటని ఇక్కడ చెప్పి రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దానితో ధర్మరాజు, ఓ శకుని, భయంకరమైనటువంటి యుద్ధం అనేటువంటి సముద్రాన్ని అర్జునుడు అనేటువంటి నావ సాయంతో మేము దాటుతూ ఉన్నాం. అటువంటి నా తమ్ముడు అర్జున్ని పణంగా పెడుతున్నాను అని అనగానే పాచికలు వేశాడు శకుని. ఓ ధర్మనందన, ఈ పందెం కూడా నేనే గెలుచుకున్నాను. ఇప్పుడు నీ వద్ద పణం పెట్టడానికి భీమసేనుడు అనేటువంటి ధనం ఉంది కనుక అతన్ని ఒట్టి నీ అదృష్టాన్ని పరీక్షించుకో అన్నాడు. అప్పుడు ధర్మరాజు, మా సేనను నడిపేటువంటి వజ్రదేహుడు, ఇంద్ర సమానమైనటువంటి పరాక్రమశాలి, మహాబలుడైనటువంటి భీమసేనుడిని పణంగా పెడుతున్నాను అన్నాడు. మరుక్షణంలో పాచికలు వేసినటువంటి శకుని విజయ దరహాసంతో ఈ పందెం కూడా నేనే గెలుచుకున్నాను. ఓ ధర్మరాజా, నీ సోదరులతో సహా సర్వ సంపదల్ని కూడా జోదంలో కోల్పోయావు. ఇప్పుడు ఇక నీ వద్ద ఓడిపోయినటువంటి ధనం ఏముంది అన్నాడు. వెంటనే ధర్మరాజు తనను తానే పణంగా పెట్టుకున్నాడు. అలా పెట్టుకోవడానికి త్వరపడ్డాడు. శకుని, నేను పాండవుల్లో పెద్దవాడిని, నేను కూడా ఓడితే గెలుచుకున్నటువంటి వారికి సేవ చేస్తాను అన్నాడు. శకుని యొక్క పాచికల మోసంలో తనను కూడా పణంగా పెట్టుకొని ఓడిపోయాడు ధర్మరాజు. దీనితో సకల సంపదలు, రాజ్యము, పాండవులు 5 మాయాజూదంలో శకుని చేత ఓడించబడి దుర్యోధనుడికి అధీనులయ్యారు. ఇప్పుడు శకుని అంటున్నాడు, ఏతత్ పాపిష్టమకరో యదాత్మానం పరాజయే శిష్టే సతిధనే రాజన్ పాప ఆత్మ పరాజయ. ఓ రాజా, నిన్ను నువ్వు ఒడ్డుకొని ఓడిపోయి గొప్ప అధర్మ కార్యం చేశావు. ఎందుకనంటే పందెం వేయటానికి ఇంకా నీ దగ్గర ధనం మిగిలి ఉన్నప్పుడు నిన్ను నువ్వు ఒడ్డుకొని ఓడిపోవటం ధర్మం కాదు అని అన్నాడు. ఇప్పుడు వైశంపాయనుడు ఆ జనమేజయుడికి ఈ జరిగినటువంటి విషయాన్ని చెబుతూ అంటున్నాడు, ఏవ ముక్త్వా మతాక్షస్తాన్ గ్రహే సర్వాన్ అవస్థితాన్ పరాజయం లోకవీరాన్ ఉక్త్వా రాజ్యాం పృథక్ పృథక్. ఓ జనమేజయ మహారాజా, పాచికలు వేయటంలో నిపుణుడైనటువంటి శకుని ధర్మరాజు చేత పణం పెట్టించేటువంటి విషయంలో తగినటువంటి మాటలు మాట్లాడి సభలో ఉన్న రాజులు ఇతరులందరితోటి కూడా మళ్ళీ మళ్ళీ పాండవుల యొక్క పరాజయాన్ని తెలియజేశాడు. అంటే పాండవులు ఇంతవరకు ఏమేమి ఓడిపోయారు అనేటువంటి విషయాన్ని మళ్ళీ మళ్ళీ అందరికీ తెలియజేసి ఆ తర్వాత ఇప్పుడు ధర్మరాజుతో అంటున్నాడు శకుని, అస్థితే వై ప్రియారాజన్ గ్లహేకో అపరాజిత పణస్వ కృష్ణాం పాంచాలిం తయాత్మానం పునర్జయ. ఇదిగో ఇప్పుడు చెప్తున్నాడు శకుని, ఓ మహారాజా, ఇప్పటి వరకు ఇంకా నువ్వు ఓడిపోయినటువంటి ధనం నీ దగ్గర ఉంది. ఏమిటది అని అంటే నీ ప్రియ ధర్మపత్ని ద్రౌపది. అందువల్ల పాంచాల రాజకుమారి కృష్ణని పందెంలో ఒడ్డు, ఆమె ద్వారా నీ దాస్యాన్ని, నీ రాజ్యాన్ని మొత్తాన్ని కూడా పొందవచ్చు అన్నాడు. శకుని అలా ఆదేశించడంతో అప్పటికే తనను తాను ఒడ్డుకొని ఓడిపోయినటువంటి ధర్మరాజు, కౌరవులకి దాసుడైనటువంటి ధర్మరాజు సేవక ధర్మాన్ని అనుసరించి ఎంతో కష్టంతో ఇష్టం లేకపోయినా ద్రౌపదిని పణంగా పెట్టాడు. ధర్మరాజు ఎప్పుడైతే ద్రౌపదిని పందెంగా పెట్టాడో
అప్పుడు ఆ సభ క్షోభించింది. రాజులంతా శోకించారు. భీష్మ, ద్రోణ, కృపాచార్యుల యొక్క శరీరాల నుంచి అలా చెమటలు దిగ్గారిపోతూ ఉన్నాయి. విదురుడు 2 చేతులతో తలబట్టుకొని ముఖం వంచుకొని విచారగ్రస్తుడయ్యాడు. అయితే ఆ సమయంలో ధృతరాష్ట్రుని యొక్క పరిస్థితి ఎట్లా ఉంది అది కూడా తెలుసుకోవాలి, చాలా ముఖ్యం. ధృతరాష్ట్రస్తుతం హృష్ట పర్యపృచ్ఛత్ పునః పునః కించితం కించితమితి యాకారం నాభ్యరక్షత. ధృతరాష్ట్రుడు లోపల సంతోషిస్తూ ఎవరు గెలిచారు ఎవరు గెలిచారు కించిత కించిత ఎవరు గెలిచారు ఎవరు గెలిచారు అని మాటి మాటికి పునః పునః మాటి మాటికి తన యొక్క సంతోషాన్ని దాచుకోలేకపోతున్నాడు. ఇది ధృతరాష్ట్రుడి యొక్క మనస్తత్వం. ఇక కర్ణుడు, దుశ్శాసనుడు అమితంగా సంతోషిస్తూ ఉంటే ఇతర సభాసదులందరి కళ్ళ నుంచి కూడా అశ్రువులు గారుతూ ఉన్నాయి. కొంతమంది రోధించారు. ఈ విజయం కూడా మాదే అంటూ కుటిలాత్ముడైనటువంటి శకుని పాచికలను పైకెత్తి పట్టుకొని విజయోల్లాసంతో మదోన్మత్తుడై చేతుల్ని చక్రాకారంలో తిప్పుతూ ఉన్నాడు. ఇలా అప్పటికే తనను తాను అడ్డుకొని ఓడిపోయినటువంటి ధర్మరాజు చేత ద్రౌపది పణంగా పెట్టబడి ఓడిపోవటంతో దుర్యోధనుడు విదురుడితో అంటున్నాడు, ఓ విదురా, ఇలా రా, నువ్వు వెళ్ళి పాండవుల ప్రియసతి ద్రౌపదిని ఇక్కడికి తీసుకొని రా. ఎందుకనంటే ఆ పాపాత్మురాలు వెంటనే ఇక్కడికి వచ్చి ఇల్లు తుడవాలి, దాస్యాలతో కలిసి ఉండాలి అన్నాడు. దానికి విదురుడు అంటున్నాడు, ఓరి మూర్ఖుడా, నీవు నీచుడిలాగా దుర్మార్గపు మాటలు మాట్లాడుతూ ఉన్నావు. పూర్ణమైనటువంటి కోపంతో ఉన్న మహావిషం కలిగినటువంటి కాల సర్పాలు నీ తల మీద నాట్యం చేస్తూ ఉన్నాయి. ఓ మందమతి, నీవు వాటిని ప్రకోపింపజేసి యమసదనానికి పోవద్దు. ద్రౌపదిని దాసి అంటావా? ఆమె ఎన్నటికీ దాసి కాజాలదు. ఎందుకంటే ధర్మరాజు తనను తాను ఒడ్డుకొని ఓడిపోయిన తర్వాత ద్రౌపదిని పందెం పెట్టించడం జరిగింది. ద్రౌపదిని పందెం పెట్టడానికి ముందే ధర్మరాజు తనను తాను ఒడ్డుకొని ఓడిపోయాడు. ఆ తర్వాతే నీ మామ శకుని రెచ్చగొట్టి ధర్మరాజు చేత పణంగా పెట్టించాడు ద్రౌపదిని. తనను తాను ఓడిపోయినటువంటి వాడు మరొకరిని పణంగా ఎలా పెట్టగలుగుతాడు? పెట్టేటువంటి అధికారం ఎక్కడుంటుంది అతనికి? కుంతి పుత్రులు పరమ ధర్మాత్ములైనటువంటి వాళ్ళు, ఏనాడు కూడా వాళ్ళు ఎవరిని బాధించి ఎరగరు. వాళ్ళ యొక్క ఉన్నతిని చూచి వారవలేక కుక్కలాగా మరుగుతున్నావు నీవు అన్నాడు విదురుడు. అప్పుడు మదోన్మత్తుడైనటువంటి దుర్యోధనుడు విదురుణ్ణి ఆ సభాసదుల సమక్షంలోనే నిందించి అక్కడే ఉన్నటువంటి ప్రాతిగామిని పిలిచి, ఓ ప్రాతిగామి, నీవు వెళ్ళి ద్రౌపదిని తీసుకొని రా. ఈ పాండవుల వల్ల నీకేం భయం లేదు. ఎందుకనంటే వీళ్ళందరూ కూడా మా దాసులు, వాళ్ళు నిన్నేమి చేయలేరు. ఈ విదురుడు ఆ పాండవులకు భయపడి ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. ఇతడెప్పుడు కూడా నా వృద్ధిని కోరుకున్నటువంటి వాడు కాదు అని ప్రాతిగామిని ఆజ్ఞాపించాడు. అప్పుడు ప్రాతిగామి సింహం గుహలోకి ప్రవేశిస్తున్నటువంటి నక్కలాగా ద్రౌపదీదేవి యొక్క భవనంలో ప్రవేశించి ఆమెతో అంటున్నాడు, అమ్మా, ధర్మరాజు జూదప్రియుడై జూదంలో సమస్తాన్ని పోగొట్టుకొని చివరికి పందెంలో నిన్ను కూడా పణంగా పెట్టి ఓడిపోయాడు. అందువల్ల కౌరవులకి నీవు దాసివని నిన్ను తీసుకొని రమ్మని దుర్యోధన మహారాజు ఆజ్ఞాపించాడు అని చెప్పలేక చెప్పాడు. అప్పుడు ద్రౌపది అంటున్నది, ఓ ప్రాతిగామి, ఏం మాట్లాడుతున్నావు నీవు? రాజపుత్రులు ఎవరైనా సరే భార్యను జూదంలో పందెం వేసేవాళ్ళు ఉంటారా? అంత జూదరయ్యాడా ధర్మరాజు? పణంగా పెట్టడానికి ఆయన వద్ద వేరే ధనమే లేదా అని ప్రశ్నించింది ద్రౌపది. ఎందుకంటే మొత్తం విషయం మీకు తెలియదు కదా. అప్పుడు ప్రాతిగామన్నాడు, మా ధర్మరాజు ముందుగా మిమ్మల్ని ఓడిపోలేదు, ముందు సంపదలన్నీ ఓడాడు, ఆ పైన తమ్ముల్ని ఓడాడు, ఆ తర్వాత తనంతా అడ్డుకొని ఓడాడు.
ఇక చివరిగా మిమ్మల్ని పణంగా పెట్టి ఓడిపోయాడు అని తెలియజేశాడు. ఇప్పుడు ప్రాతిగామి చెప్పినటువంటి క్రమం ఏదైతే ఉందో ఆ క్రమాన్ని విన్నాడు. ముందుగా సంపదలు, రాజ్యము, తమ్ముళ్ళు, తనని, ఆ తర్వాతనే ద్రౌపదిని. కాబట్టి ఈ వరుస అంతా విన్న తర్వాత ధర్మరాజు తనను తాను ఒడ్డుకొని ఓడిపోయిన తర్వాతనే తనని ఒడ్డాడు అని గ్రహించినటువంటి ద్రౌపది ప్రాతిగామితో అంటున్నది, ఓ ప్రాతిగామి, నీవు వెళ్ళి ముందు తన్నోడి నన్నోడినో లేక నన్నోడి ఆ తర్వాతనే తన్నోడినో ఆ ధర్మరాజునే అడిగి తెలుసుకొనిరా, ఆ తర్వాత నన్ను సభకు తీసుకొని వెళ్ళొచ్చు అని అన్నది. ఇది జోదం జరిగినటువంటి విధానం. ఇప్పుడు దీని నుంచి మనం ఆ విమర్శకి సమాధానాన్ని తెలుసుకోవాలి. ఇది అసలు కపట జోదమా లేక న్యాయంగా జరిగినటువంటి జోదమా అనేటువంటి విషయాన్ని మనం తర్వాత విచారణ చేద్దాం. అయితే జోదంలో సర్వస్వం ఓడిపోయినటువంటి ధర్మరాజు వరుసగా తమ్ముల్ని ఆ తర్వాత తనని కూడా ఒడ్డుకొని ఓడిపోయాడు. అలా ఓడిపోయినటువంటి వాడికి మరొకరిని పణంగా పెట్టేటువంటి అధికారం ఉన్నదా? అలాంటి అధికారం అసలు ఉంటుందా అంటే ఉండదు. ఎందుకనంటే ఈ విషయాన్ని సకల ధర్మాలు తెలిసినటువంటి ధర్మవేత్త అయినటువంటి విదురుడు ముందుగానే చెప్పటం జరిగింది. ధర్మరాజుకి ద్రౌపదిని ఒడ్డేటువంటి అధికారం లేదు, ఎందుకంటే అతను ముందుగా ఓడిపోయాడు గనక. మరి తాను ఓడిన తర్వాతనే ద్రౌపదిని పణంగా ఎలా పెట్టాడు ధర్మరాజు? ధర్మరాజుకి తెలియదా అని అంటే ధర్మరాజు తనంతట తానుగా పందెం పెట్టల, శకుని యొక్క ప్రేరణతో పెట్టాడు. మరి అసలు ద్రౌపదిని పణంగా పెట్టేటువంటి ఆలోచన ధర్మరాజుకు గనక ఉన్నట్లయితే ఏం చేసేవాడు? ముందుగా సోదరులందరినీ ఓడిపోయిన తర్వాత అప్పుడు ద్రౌపదిని పణంగా పెట్టి చివరికి తనను తాను పణంగా పెట్టుకునేవాడు. కానీ ద్రౌపదిని జోదంలో వడ్డటం ఏమాత్రం కూడా ఇష్టం లేదు. అలాంటి ఆలోచన కూడా ధర్మరాజు యొక్క మనస్సులో లేదు. అందుకే నలుగురు సోదరుల్ని కోల్పోవటంతో వెంటనే తనను తాను అడ్డుకున్నాడు. ఎందుకని అడ్డుకున్నాడో తెలుసునా? ధర్మరాజు గనక ఆలస్యం చేస్తే భీమార్జునుని వడ్డమని రెచ్చగొట్టాడే శకుని, అదేవిధంగా ద్రౌపదిని వడ్డమని రెచ్చగొడతాడు. అలాంటి పరిస్థితి కనుక వస్తే ధర్మరాజు చిక్కుల్లో పడతాడు. అందుకోసం అని చెప్పి ఆ అవకాశం ఇవ్వకుండా వెంటనే తనను తాను అడ్డుకున్నాడు. మరి ద్రౌపదిని వడ్డటం ఇష్టం లేనటువంటి ధర్మరాజు శకుని యొక్క ప్రేరణపై మాత్రం ఎందుకు వడ్డాడు? నేను వడ్డనని అనొచ్చు కదా, అనటానికి వీల్లేదు. తాను అప్పటికే ఓడిపోయి కౌరవులకు దాసుడై ఉన్నాడు కనుక, దాసుడు యజమాని చెప్పినట్టుగా వినవలసినటువంటి అవసరం ఉంది కనుక, దాసుడికి ఏ విషయంలోనూ స్వతంత్రం ఉండదు గనక, అందుకని శకుని చెప్పినట్టుగా ద్రౌపదిని పణంగా పెట్టాడు. అయితే అలా పెట్టేటువంటి అధికారం తనకుందా? ఈ విషయం ధర్మరాజు ఆలోచించాడా? అక్కర్లా ఆయనకి. ఎందుకంటే దాసుడైనటువంటి వాడికి యజమాని చెప్పినట్టుగా చేయటమే తప్ప అందులో ఉన్నటువంటి ధర్మాధర్మాలతో తనకు సంబంధం లేదు. అది ధర్మమో అధర్మమో ఆలోచించాల్సింది యజమానే కానీ దాసుడు కాదు. అందుకనే ధర్మరాజు ఏమాత్రం కూడా ధర్మం తప్పకుండా తన యొక్క దాసధర్మాన్ని, తాను ఓడిపోయాడు కనుక తన దాసధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించాడు. గత్యంతరం లేనటువంటి పరిస్థితులనే ద్రౌపదిని పణంగా పెట్టి ఓడిపోవటం జరిగింది. సరే, ధర్మరాజు విషయం అట్లా ఉంటే మరి శకుని ధర్మరాజుని ఇప్పుడెందుకు ప్రేరేపించాడు? భీముడిని కూడా పణంగా పెట్టి ధర్మరాజు ఓడిపోయిన తర్వాత, అంటే నలుగురు సోదరులు కూడా ఓడిపోయిన తర్వాత అప్పుడే ద్రౌపదిని పణంగా పెట్టమని శకుని ధర్మరాజుని రెచ్చగొట్టొచ్చు కదా. ఎందుకనంటే అంతకుముందు నకుల సహదేవుల్ని ఓడిపోయిన తర్వాత భీమార్జునుల కోసం రెచ్చగొట్టాడే. మరి భీమార్జునులు కూడా ఓడిపోయిన తర్వాత ద్రౌపదిని పణంగా పెట్టమని చెప్పి అప్పుడే శకుని రెచ్చగొట్టొచ్చు కదా.
ఆదేశించవచ్చు కదా. మరి ఎందుకనంటే అప్పటికి ధర్మరాజు స్వతంత్రుడు కదూ. అంటే ఆయన పందెం పెట్టచ్చు, పెట్టకుండా ఉండొచ్చు. భీమార్జునులైతే పెట్టాడు, కానీ ద్రౌపదిని పణంగా పెట్టు అని కనుక శకుని చెబితే ఆయనకి ఇష్టం లేకపోతే పందెం పెట్టడు. అప్పుడు తనకి చిక్కొచ్చింది, ద్రౌపదిని పణంగా పెట్టించేటువంటి అవకాశం లేకుండా పోయింది. అందుకోసం అని చెప్పి అప్పుడు శకుని మిన్నకొట్టి ఏం మాట్లాడకుండా మెదలకుండా ఊరుకొని ధర్మరాజు తనను తాను ఒడ్డుకొని ఓడిపోయిన తర్వాత ఇప్పుడు ద్రౌపదిని అడ్డమని ఆదేశించాడు. ఇప్పుడు ధర్మరాజు తప్పనిసరిగా తన ఆజ్ఞని పాలిస్తాడు. రైట్. అయితే ఇది అధర్మం అని శకునికి తెలియదా? మళ్ళీ ఇక్కడ సందేహం. తెలుసు శకునికి. ఎందుకనంటే శకుని ఈ ద్యూత ధర్మం చక్కగా తెలిసినటువంటి వాడు. అంటే జోదంకి సంబంధించినటువంటి ధర్మాలన్నీ కూడా చక్కగా తెలిసినటువంటి వాడు. కనుక తనను తాను అడ్డుకొని ఓడిపోయిన తర్వాత పెట్టేటువంటి పణం చెల్లదన్న సంగతి శకునికి తెలుసు. కానీ అధర్మంగా నడుచుకోవటం, అన్యాయంగా ప్రవర్తించడం, మోసం చేయటం శకునికి వెన్నతో పెట్టినటువంటి విద్య. అందుకే ఎంత అధర్మంగా ప్రవర్తించినా, ఎంత అన్యాయంగా ప్రవర్తించినా, ఎంత మోసం చేసినా తనకి పోయేదేమీ లేదు. అందుకని అలా ఆదేశించాడు. ద్రౌపదిని వడ్డేటువంటి అధికారం అప్పటికే ఓడిపోయినటువంటి ధర్మరాజుకు లేదని ధర్మవేత్త అయినటువంటి విదురుడు సభలోనే నిర్భయంగా చెప్పటం జరిగింది. అయితే ఎవరి మాటలు కూడా వినే స్థితిలో లేనటువంటి దుర్యోధనుడు ద్రౌపదిని తాము గెలుచుకున్నామని, ఆమెను సభకి రప్పించి దాసీకృత్యాలు చేయించాలని సభలోనే నిశ్శంకగా సిగ్గు లేకుండా ప్రకటించాడు. ఆమెను తీసుకొని రావడానికి ప్రాతిగామిని పంపించాడు. ఆ వెళ్ళినటువంటి ప్రాతిగామి ద్రౌపదితో చెప్పినప్పుడు ధర్మరాజు ముందుగా సర్వస్వాన్ని జోదంలో ఓడిపోయాడు. ఆ తర్వాత తమ్ముల్ని ఓడిపోయాడు. ఆ తర్వాత తనను తాను అడ్డుకొని ఓడిపోయాడు. చివరికే ఈ ద్రౌపదిని పందెంగా పెట్టి ఓడిపోవటం జరిగింది అని ఆ ప్రాతిగామి చెప్పేటప్పటికీ ఈ క్రమాన్ని వినటంతోనే ధర్మం చక్కగా తెలిసినటువంటి ద్రౌపది, ఓహో, తనను తాను ఒడ్డుకొని ఓడిపోయిన తర్వాతనే ధర్మరాజు నన్ను పందెంలో పెట్టాడు గనక నేను ధర్మంగా జయించబడినట్లు కాదు అని నిశ్చయించుకొని కౌరవులకి అధీనురాలై ఉండాల్సినటువంటి అవసరం నాకేమీ లేదు. అందువల్ల తాను దుర్యోధనుడి యొక్క ఆజ్ఞని అనుసరించి సభకి వెళ్లాల్సినటువంటి అవసరం లేదని ఒక నిశ్చయానికి వచ్చింది. అందువల్ల దుర్యోధనుడి యొక్క ఆజ్ఞని ఇక్కడ తిరస్కరించడం జరిగింది. తనను ఆజ్ఞాపించాల్సింది ధర్మరాజే గాని దుర్యోధనుడు కాదు. అయితే మరొక సందేహం ఏమిటంటే, మరి తన్నోడి నన్నోడినా, నన్నోడి తన్నోడినా అని ఎందుకు ధర్మ సందేహాన్ని లేవనెత్తింది? ప్రాతిగామి చెప్పినటువంటి దాన్ని బట్టి ధర్మరాజు ముందుగా ఓడిపోయిన తర్వాతనే ద్రౌపదిని అడ్డాడు కదా. ఆ విషయం తెలిసి కూడా మళ్ళీ ఎందుకు సందేహాన్ని లేవనెత్తింది ద్రౌపది? అక్కడే చెప్పొచ్చుగా, ముందుగా ధర్మరాజు తనను తాను అడ్డుకొని ఓడిపోయిన తర్వాత నన్ను పణం పెట్టాడు కాబట్టి, ఆయనకు అధికారం లేదు కాబట్టి నేను జయించబడినట్టు కాదు, కాబట్టి నేను రావాల్సినటువంటి అవసరం లేదు, వెళ్ళిపో అని చెప్పాలిగా. కానీ అలా చెప్పకుండా ముందు తన్నోడి నన్నోడినా లేక నన్నోడి తన్నోడినా ఆ విషయాన్ని ఆ ధర్మరాజును అడిగి రా, ఆ తర్వాత నేను రావాల్సి ఉంటే వస్తాను అని చెప్పింది. ఎందుకని అలా చెప్పింది? ఎందుకనంటే ఇప్పుడు తన యొక్క కర్తవ్యం ఏమిటో, తాను సభకు రావాలా అక్కర్లేదా అనేటువంటి విషయాన్ని ధర్మరాజు చెప్పాలి. ఎందుకంటే ఆ ధర్మరాజుకి భార్యగా పతి యొక్క ఆజ్ఞని అనుసరించి నడుచుకోవాల్సినటువంటి ధర్మం తనకు ఉన్నది గనక ఆ ధర్మరాజే ఏ సంగతి చెప్పాలి, దుర్యోధనుడు గారు. దుర్యోధనుడు రమ్మనొచ్చు, ఏమైనా అనొచ్చు, కానీ రావాలా అక్కర్లేదనేటువంటి విషయం, ఆ పర్మిషన్
అది ధర్మరాజు దగ్గర నుంచి రావాలి. కనుక ధర్మరాజునే అడగమని చెప్పి ఈ ప్రాతిగామిని పంపించింది. అందుకు తన్నోడి నన్నోడినా నన్నోడి తన్నాడినా అనేటువంటి విషయాన్ని ధర్మరాజునే అడగమంటాలో ఉద్దేశం ఏమిటంటే ఆయన ఇప్పుడు సమాధానం చెప్పాలా. ఏదో ఒకటి చెప్పి సరే ఆమెను రమ్మను అనో లేక రావక్కర్లేదనో ధర్మరాజే చెప్పాలి. అందుకోసం ప్రాతిగామికి చెప్పి పంపించి ఈ సందర్భంలో ద్రౌపది ఎంత ధర్మబద్ధంగా నడుచుకున్నదో, ఎంత సమయస్ఫూర్తితో నడుచుకున్నదో. ఎందుకనంటే ఆ ఒక్క మాట చెప్పగానే ప్రాతిగామి మొత్తం విషయం అంతా తెలుసుకొని అందులో ఉన్నటువంటి ధర్మాధర్మాలను బేరీజు వేసుకొని మాట్లాడింది. ఇది సమయస్ఫూర్తి అంటారు. అలాగనే ధర్మాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పకూడదు అనేటువంటి ఓ స్థిర నిశ్చయం కూడా ఉంది. భర్తలంతా ఓడిపోయి కౌరవులకు దాసులయ్యారు. వాళ్ళు ఏమి చేయటానికి ఏమి చెప్పడానికి అశక్తులు. ఇటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితిలో తాను ధర్మవేత్తలాగా ఆలోచిస్తూ ఉన్నది. ఎంతటి విపత్కర పరిస్థితి వచ్చినా, ఎంతటి ఆపద వచ్చినా ధర్మాన్ని మాత్రం తప్పకూడదు అనేటువంటి విశ్వాసంతో ధైర్యంగా నిలిచింది ద్రౌపది. తన భర్తలు జోదంలో ధర్మబద్ధంగానే ఓడి కౌరవులకు దాసులయ్యారు. కానీ తాను అలా ధర్మబద్ధంగా ఓడిపోలా. అనధికారి పెట్టినటువంటి పణం, అధికారం లేనటువంటి వాడు పెట్టినటువంటి పణం, అందుకని అది చెల్లదు. అందుకే తాను దుర్యోధను యొక్క ఆజ్ఞని తిరస్కరించింది. సభకు వచ్చేందుకు ధర్మరాజు యొక్క ఆజ్ఞ ఉన్నదో లేదో తెలుసుకోవటానికే ముందు తన్నోడి నన్నోడినా లేక నన్నోడి తన్నోడినా అని అడిగి రమ్మని ఆ ప్రాతిగామిని తిప్పి పంపించింది. ఇలా ప్రశ్నించడం ధర్మమా అని ప్రశ్నించేటువంటి వాళ్ళు ఏమీ ప్రశ్నించకుండా దుర్యోధనుడి యొక్క ఆజ్ఞని శిరసావహించి సభకి రానంగానే అలా వచ్చేసి అతను ఇల్లు తొడవమనంగానే ఇల్లు తుడిచి దాసీలతో కలిసి ఉండమనంగానే దాసీలతో కలిసి ఉండి వాళ్ళు ఎట్లా చెప్తే అట్లాగనే చేస్తే వీళ్ళకి సంతోషంగా ఉంటుందా? హర్షిస్తారా? అసలు జోదమే మోసం. అందులో కూడా ఓడిన వాడి చేత పెట్టించినటువంటి పణం ఇది. కాబట్టి ద్రౌపది అలా ప్రశ్నించడం ధర్మమే అనేటువంటి విషయం స్పష్టం. ఇంతవరకు మనం ఒకే ఒక్క సందేహం, ఆ సందేహంలో అనేకమైనటువంటి సమస్యలు ఇమిడి ఉన్నటువంటి సందేహం ఏమిటంటే దుర్యోధనుడి యొక్క ఆజ్ఞని తిరస్కరించి ద్రౌపది సభకి రాకుండా ఉన్నది. అలా రాకుండా ఉండటం ధర్మమా? నన్నోడి తన్నోడినా తన్నోడి నన్నోడినా అని ఇలా ఏదో తికమక ప్రశ్న వేసి పంపించడం ధర్మమా అని అడిగినటువంటి వాళ్ళకి సమాధానంగా ఇంతవరకు మనం చెప్పుకున్నాం. ఆ తర్వాత ఏమి జరిగిందో సభలో మళ్ళీ ప్రాతిగామి వచ్చి ఇక్కడ చెప్పటం, ఆ తర్వాత ఏమి జరిగిందో అది మళ్ళీ తర్వాత చెప్పుకుందాం. అయితే ఇంతకుముందే మనం ఒక మాట అన్నాం, అసలు జోదం మాయాజోదమా ధర్మంగా జరిగినటువంటిదా అని. కొంతమంది ఏమంటారంటే మాయాజోదం మాయాజోదం అంటారు. ఏమంటే ఇది మాయాజోదమా? శకుని ధర్మరాజుని మోసం చేసి గెలిచాడా? లేక ధర్మరాజు తన చేతగానితనం వల్ల, ఆటలో నైపుణ్యం లేకపోవటం వల్ల, శకునికి ఎక్కువ నైపుణ్యం ఉండటం వల్ల ఇలా ఓడిపోయాడా? పాండవుల యొక్క రాజసూయం, వాళ్ళ యొక్క సంపదలు, వాళ్ళ యొక్క వైభవాన్ని చూసి దుర్యోధనుడు అసూయతో రగిలిపోయాడు. అతని యొక్క శరీరం వివర్ణమైపోయింది. మయసభ నుంచి తిరిగి వచ్చి దుర్యోధనుడు ఎవరితో మాట్లాడటంలా, రాత్రులు నిద్రపట్టడంలా పిచ్చివాడైపోతున్నాడు. తనలో తనే గొనుక్కుంటున్నాడు, గోళ్ళు గిల్లుకుంటున్నాడు, అటు ఇటు పచ్చాదులు చేస్తున్నాడు. శరీరం అంతా జ్వరం వచ్చినట్టుగా ఉంది. సేవకులు ఎవరన్నా వచ్చి ఏదైనా మాట్లాడబోతే కసురుకుంటున్నాడు. అందుకని ఎవరు దగ్గరికి రావడానికి కూడా భయపడిపోతా ఉన్నారు. ఇదంతా తెలిసింది శకునికి. అందుకని శకుని అంటున్నాడు, ఓ దుర్యోధన, ఎందుకయ్యా నువ్వు విచారంగా ఉన్నావు? ఏమిటి దుఃఖానికి కారణం? ఎందుకు ఇలా ఉన్నావు? కృషించిపోతున్నావే అన్నాడు. దానికి దుర్యోధనుడు అంటున్నాడు, మామా,
ఆ పాండవుల యొక్క ఐశ్వర్యం నువ్వు కూడా చూచావు కదా, ఆ మయసభను చూచావు కదా, ఏం వైభవం పాండవుల వైభవం. శ్రీకృష్ణుడు సభలో శిశుపాలుని వధిస్తుంటే అందరూ కూడా జయ జయధ్వానాలు చేశారే కానీ ఒక్కళ్ళైనా ఇదేమిటి, ఈ అన్యాయం ఏమిటి అని చెప్పి ఎదిరించారా? ఆ పాండవుల యొక్క సంపదను చూచి నేను భరించలేకపోతున్నా, నాకు చాలా అసూయగా ఉంది. ఏ విధంగా పాండవుల యొక్క సంపదను హరించగలం? ఓ మామా, శత్రువుల యొక్క శత్రువులు ఇట్లా వృద్ధి పొందుతూ ఉంటే నేను ఎలా సహిస్తాను? మానధనాఢ్యుడైన భూపతి సహింపనోపని సపత్రుల వృద్ధియు ఆత్మహానియను. శత్రువుల వృద్ధి చెందుతూ ఉంటే నాబోటి ఆత్మాభిమాని మానధనాఢ్యుడైనటువంటి వాడు ఎలా సహించగలుగుతాడు? నేను ఇక జీవించి ప్రయోజనం లేదు. అందుకని వహినిమేవ ప్రవక్ష్యామి భక్షయిష్యామి వా విషం అపోవాసి ప్రవేక్ష్యామి నహి శక్ష్యామి జీవితం. ఓ మామా, నేను అగ్నిలో దూకుతా, లేకపోతే విషం తింటా. ఈ రెండు కాకపోతే నీళ్ళలో దూకుతా. అంతేగాని నేను మాత్రం జీవించజాలను. కృతో యత్నో మయా పూర్వం వినాశే తస్య సౌబల తచ్చ సర్వమతిక్రమ్య సమృద్ధో శివ పంకజం. ఎంత అద్భుతంగా దుర్యోధనుడే తాను చేసినటువంటి దుర్మార్గాలను ఇక్కడ చెప్తున్నాడు. ఓ మామా, నేను ఆ ధర్మరాజును నాశనం చేయడానికి, వాళ్ళని సంహరించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను ఇంతకుముందు. కానీ అన్ని సంకటాలని అధిగమించి ఆ దుర్యోధనుడు నీటిలోని పద్మంలాగా వికసిస్తూ ఉన్నాడయ్యా, అలా వృద్ధి చెందుతూ ఉన్నాడు అని తన యొక్క మనోవేదన్ని తెలియజేశాడు. దుర్యోధనుడు స్వయంగా తెలియజేసినటువంటి ఈ మనోవేదన్ని, ఈ మనోభావాలను పెట్టి ఆ దుర్యోధనుడు ఎంతటి అసూయాపరుడో, పరుల యొక్క సంపదల్ని కొల్లగొట్టాలని, పరుల యొక్క సొమ్ము మీద ఎంత ఆశ కలిగినటువంటి వాడో, పాండవ సంపదను చూచి ఎలా కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నాడో తెలియటమే కాకుండా చిన్నతనంలోనే పాండవుల యొక్క నాశనానికి ఎన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేసినట్లు స్వయంగా అంగీకరిస్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు శకుని అంటున్నాడు, ఓ దుర్యోధన, నువ్వేమి చింతించకు, నేను ఒక ఉపాయం చెబుతాను. ధర్మరాజుకు జూదం అంటే చాలా ఇష్టం, కానీ అతడికి జూదంలో అంత నైపుణ్యం లేదు. పిలిస్తే తప్పకుండా వస్తాడు. మరి నేను జూదంలో గొప్ప నైపుణ్యం కలిగినటువంటి వాడిని. అందువల్ల ఆ ధర్మరాజుని కనుక జూదానికి పిలిపిస్తే వాళ్ళ యొక్క సంపదల మొత్తాన్ని కూడా నీకు హరించిస్తా. కాకపోతే ఆ ధర్మరాజుని మనం పిలవకూడదు, నీ తండ్రి పిలవాలి. నీ తండ్రి కనుక పిలిస్తే పితృవాక్య పాలన అనేటువంటి భావనతో తప్పకుండా వస్తాడు. ఆ వచ్చిన తర్వాత ఎలాగోలాగా మనం జూదం ఆడించి అతని యొక్క సంపదలన్నీ కూడా కొల్లగొట్టేసేద్దాం అని మాట్లాడితే, మామా ఆ విషయం కూడా నువ్వే చూసుకో అన్నాడు దుర్యోధనుడు. నేను పోయి మా తండ్రితో చెప్పను, నువ్వే చూసుకో అన్నాడు. సరే రా అన్నాడు. ఇద్దరు కలిసి వెళ్ళారు. కలిసి వెళ్ళిన తర్వాత అక్కడ చెప్తున్నాడు ధృతరాష్ట్రుడితో, మహారాజా, నీ కొడుకుని ఈ మధ్య ఎప్పుడన్నా చూశావా? చిక్కి శల్యమైపోయాడు, శరీరం అంతా కూడా శిథిలమైపోయింది, మానసికంగా పిచ్చివాడైపోతున్నాడు, ఇక ఎంతో కాలం బ్రతకనంటున్నాడు. ఏమిటయ్యా ఇది, నువ్వేమైనా కనుక్కుంటున్నావా నీ కొడుకు సంగతి అని? అయ్యో నాయన, అలాగనా, రాయ్యా రా, దగ్గరికి రా అని చెప్పి ఒళ్ళంతా తడిని చూసి, ఎందుకయ్యా నీకేమిటి బాధ అని ఇవన్నీ అడిగి, ఇక చిన్నగా విషయంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు శకుని దుర్యోధనుడితో ఆ ధృతరాష్ట్రుడు ఎదురుగా చెబుతున్నాడు, ఓ దుర్యోధన, లోకోత్తరమైనటువంటి పాండవుల యొక్క సంపద మొత్తం కూడా నీకు ప్రాప్తించేటువంటి ఉపాయం చెబుతా. ఎక్కడ రక్తం చిందేటువంటి పని లేదు, యుద్ధం చేసేటువంటి పని లేదు, జన నష్టం లేదు,
ఇవేమీ లేకుండా ఆ పాండవుల సంపద మొత్తం కూడా నీకు వచ్చేటువంటి మార్గం చెబుతా. ఏమిటంటే ఈ భూమండలం మొత్తంలో కూడా జూద విద్యలో నేను కుశలుణ్ణి, మంచి నైపుణ్యం కలిగినటువంటి వాడిని. ధర్మరాజుకైతే జూదంలో ప్రీతి ఉంది కానీ అతనికి అంత నైపుణ్యం లేదు. కాకపోతే జూదానికి కానీ యుద్ధానికి కానీ ఆహ్వానిస్తే ధర్మరాజు తప్పకుండా వస్తాడు. ఇది ఆయన నియమం. కాబట్టి ఇప్పుడు మనకి మంచి ఛాన్స్ దొరికింది. ఇప్పుడు అలాగనకు వస్తే నియతం తం విజేష్యామి కృత్వాతు కపటం విభో అనయామి సమృద్ధిం తాం దివ్యాం చోపాహ్య యస్వతం. ఓ రాజా, నేను మోసం చేసి జూదంలో యుధిష్ఠిరుణ్ణి తప్పక ఓడిస్తా. ఇది స్పష్టంగా చెబుతున్నాడు. కృత్వాతు కపటం విభో, నేను మోసం చేసి జూదంలో ఓడిస్తా. అతడి యొక్క దివ్య సమృద్ధితో కూడినటువంటి సంపద మొత్తం నీకు రప్పిస్తా, అతన్ని జూదానికి ఆహ్వానించు అన్నాడు. ఇది అంటే సాక్షాత్తు శకుని నేను మోసం చేస్తాను అని చెప్పటం. అయితే ఆంధ్ర మహాభారతంలో కాస్త మార్పుగా ఉంటుంది కదా, మరి అక్కడేం చెప్పారు? అక్కడ కూడా ఇలాగే చెప్పారు. ఇదే సందర్భంలో ఆంధ్ర భారతంలో శకుని అంటున్నాడు, నేను అపహరించి ఇత్తు ధరానుత మాయ దురోధర వ్యాజమునను. మాయ దురోధర వ్యాజము, మాయా జూదంలో నీకు వాళ్ళ సంపద మొత్తం హరిస్తాను అని. దీన్ని బట్టి ఇది మాయాజూదమో కాదో మనకి స్పష్టంగా తెలిసిపోతుంది. ఎందుకనంటే ఈ జూదాన్ని తలపెట్టినటువంటి వాడు, ఈ జూదాన్ని ఆడినటువంటి వాడు అయినటువంటి శకుని స్వయంగా మాయాజూదమని, నేను మోసం చేసి జూదంలో పాండవుల యొక్క సంపద హరించి ఇస్తానని స్పష్టంగా తెలియజేయటం వల్ల ఇది మాయాజూదం అనేటువంటి దాంట్లో ఏ సందేహము అక్కర్లేదు. అంతేకాకుండా మనం కూడా జాగ్రత్తగా ఆలోచించు. ఏమిటనంటే ఎక్కడైనా జూదంలో కానీ పేకాట్లో కానీ ఇంక దేంట్లో అయినా సరే ఎన్నిసార్లు ఆడితే అన్నిసార్లు కూడా ఒక్కరే గెలవటం ఎక్కడైనా జరుగుద్దా? పొరపాటున గ్రహపాతం ఎంత చేతగాని వాడైనా ఎవడైనా సరే కాస్త ముక్కలు కనుక సరైన కనుక పడితే టకమని వాడు కూడా ఆట చూపిస్తాడు, చేతగానటువంటి వాడు. అందువల్ల ఎప్పుడు ఒక్కడే గెలవటం అనేటువంటిది అది అసాధ్యం, ఎంత బాగా నైపుణ్యం ఉన్నటువంటి వాడైనా సరే. కానీ ఒక్కసారి కూడా ధర్మరాజు గెలవలేదే, అన్నిసార్లు కూడా శకునే గెలిచాడే. మరొక విషయం ఏమిటంటే ధర్మరాజు జూదంలో మరీ అంత చేతగానటువంటి వాడేం కాదు. శకుని ధర్మరాజు కన్నా నైపుణ్యం కలిగినటువంటి వాడైతే కావచ్చు, కానీ ధర్మరాజు మాత్రం అంత చేతగానటువంటి వాడు మాత్రం కాదు. ఎందుకంటే ఆయనకి ఎప్పుడు కూడా జూదం అంటే మహా ఇష్టం, జూదం ఆడుతూనే ఉంటాడు. అందువల్ల ధర్మరాజుకు కూడా జూదంలో నైపుణ్యం ఉంది. మరైతే వేసినటువంటి ప్రతిపంద్యము కూడా శకుని ఎందుకు గెలుస్తున్నాడు? దీనికి కారణం మోసం తప్ప మరొకటేమీ లేదు అనే విషయం మనకు రూఢి అవుతుంది. అందుకని ఇది మాయాజూదం అనటంలో ఏ సందేహము అక్కర్లేదు. ఇక ఇప్పుడు ద్రౌపది ప్రశ్న. సభలో ద్రౌపదిని పిలిచి అవమానం చేయాలని దుర్యోధనుడు ప్రాతిగామిని పంపిస్తే ఆ ప్రాతిగామితో ద్రౌపది ముందు నన్నోడి తన్నోడినో తన్నోడి నన్నోడినో ఆ విషయాన్ని ఆ ధర్మరాజునే అడిగి రా, ఆ తర్వాత నేను రావాల్సి వస్తే వస్తాను అని చెప్పింది. అంటే ధర్మరాజు యొక్క ఆజ్ఞ అయితే రావాలని. ఆ ద్రౌపది అలా చెప్పి పంపించిన తర్వాత మరి ఏమి జరిగింది అనేటువంటి విషయాన్ని మనం రేపు తెలుసుకుందాం.